మీరా మాతో మాట్లాడేది? మా కాలి గోడి ధూళికి సరిపోవడం మీరు మాట్లాడుతున్నారు. నీ ప్రభుత్వము అవినీతి ప్రభుత్వము, అవినీతి నాయకులతో ఈరోజు ప్రభుత్వం లేదు. నికాసైన కూటమి నాయకులతో ఉన్న ప్రభుత్వం ఉంది. ఎక్కడ ఎవరు తప్పు చేసినా వాడికి న్యాయపరంగా శిక్ష వేయడం జరుగుతుంది. అది తథ్యం. ఈ సమయం నుంచి ఇళ్లలోంచి బయటకు వచ్చే ముందు ఒక్కసారి రీచెక్ చేసుకొని నోరు గీరు టైట్ చేసుకొని బయటకు వస్తే బెటర్. వదిలే పరిస్థితిలో ఎవరు ఉండద్దని చెప్తున్నాను. ఏం వాడికేం రెండు కొమ్ములు లేవు మనల్ని పొడసడానికి. మనం లాగి దవడ మీద ఒకటిస్తే గింబలు తిరిగి కింద పడిపోతారు. వాళ్ళ మీద కేసులు పెట్టారంటే అల్లల్లాడిపోతున్నారు. డెఫినెట్ గా పెడతాం. మేము కొవ్వొత్తులు ఎరిగిస్తే కేసు పెట్టాం, మేము పేపర్లు చించితే కేసు పెట్టాం, మేము రోడ్డు మీదకి వస్తే కేసు పెట్టాం. నేను ఒక మహిళని 2023వ సంవత్సరం 8వ తేదీ రాత్రి అంటే 9వ తేదీ పొద్దునికి నేను ఒక ఇన్ఛార్జ్ గా నన్ను అనౌన్స్ చేస్తే నా మీద ఈ రోజు 6 నుంచి 7 కేసులు పెట్టిన వాళ్ళు మీరా మాట్లాడేది బేవకూఫ్లు. రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళ మీద కేసు పెట్టారు. దురదురము మేము 10 సంవత్సరాలు ఈ పోస్ట్ చేసాము, 10 సంవత్సరాలు ఆ పోస్ట్ చేసినాము. కానీ వాళ్ళనే వైజాగ్ లో చెడ్డీల మీద పోలీసులు కట్టిన చరిత్ర కూడా ఈ కడపలో ఉంది. అట్లాంటి మనము రాజకీయాల్లో నిలబెడితే ఈ కడపను ఇట్ట కాకుండా ఎట్ట చేస్తారని ప్రశ్నిస్తా ఉంటాను. అట్లాంటి ఒకరినే మొన్నే కూర్చి దింపినారు మనందరూ వాళ్ళు కనుక.